సకలకార్యసిద్ధి రామాయణంలో రామకథా వైభవాన్ని ప్రకాశింపజేసే సుందరకాండలోని షోడశ శ్లోకాలను తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. ఇంతవరకు 6 శ్లోకాలు చెప్పుకున్నాము. అందులో భాగంగా 7వ శ్లోకము వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యదే వ్యంగుళీయకం. సుందరకాండ 36వ సర్గ 2వ శ్లోకం. 33వ సర్గలో సీతమ్మ వారు తన గురించి చెబుతుంది. 34, 35వ సర్గల్లో రామచంద్రస్వామి గురించి హనుమంతుల వారు వర్ణిస్తారు. 36వ సర్గలో హనుమంతుల వారు అంగుళీకాన్ని సీతమ్మకి ప్రసాదిస్తారు. ఓ దేవి, నేను వానరుణ్ణి, ప్రజ్ఞాశాలి అయిన శ్రీరామునికి దూతను. శ్రీరామనామాంకితమైన ఈ ఉంగరాన్ని చూడు అని చెప్పి ఈ శ్లోకానికి అర్థము. ఆ ఉంగరాన్ని అందుకున్న సీతమ్మ రామచంద్రస్వామి కరస్పర్శకి నోచుకున్నట్టుగా ఆనందాన్ని అనుభవిస్తుంది. గృహీత్వా ప్రేక్షమాణ సాభర్తుకర విభూషణం భర్తారమేవ సంప్రాప్తం జానకీ ముదితాభవత్. ఆ తర్వాత 8వ శ్లోకము 38వ సర్గ 64వ శ్లోకం. తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ రాఘవత్సత్ సమారంభాత్ మయంత పరోభవేత్. ఈ శ్లోకం చాలా ప్రాచుర్యం పొందింది. శ్రీరాముడు నన్ను ఈ చెరడ నుండి విడిపించడానికి తగిన కార్యాన్ని నీవే నిర్వహింపుము, ఆ కార్యాన్ని నీ చేతుల మీదుగా చెయ్యి అని చెప్పి సీతమ్మవారు హనుమంతుల వారికి చెబుతుంది. ఏ పని ప్రారంభించినా సరే ఈ శ్లోకాన్ని స్మరించండి అని అంటారు పూర్వాచార్యులందరూ కూడా. మిగిలిన శ్లోకాల్ని రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ.